హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకి ఒక సూపర్ ఇన్ఫర్మేషనల్ వీడియో తోటి. అది ఏంటి అంటే లాస్ట్ టైం మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, మనము రైనీ సీజన్లో గార్డెన్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపించాను. అప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను. ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఏవి ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తానని చెప్పాను. సో అందులో మొదటి వచ్చేసి నేను ఇవన్నీ కూడా మనోజ్ గారి దగ్గర తెప్పించుకున్నానండి. అతని నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా మీకు నంబర్ కనపడుతుంది, కావాలంటే తీసుకోవచ్చు. ఇవాళ నేను వచ్చేసి ఈ అగ్నియాస్త్ర యూజ్ చేయబోతున్నానండి. ఈ అగ్నియాస్త్ర ఏంటి అంటే మనకి ఇది గోమూత్రము అలాగే పొగాకు మిగతా కొన్ని ఐటమ్స్ తోటి దీన్ని అనేది ఆర్గానిక్గా తయారు చేస్తారనమాట. సో ఇది మనము ఇంట్లో చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే మనకి కాస్త శ్రమతో కూడిన పని అండి. సో దానికంటే ఈ విధంగా తెప్పించుకుంటే వాళ్ళు ఏంటి అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. ఎందుకు అంత తక్కువ ధరకి ఇస్తున్నారు అంటే వాళ్ళకి గోశాల ఉందండి. సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఘనజీవామృతము, ద్రవజీవామృతము, ఆవు పిడకలు కానివ్వండి, తర్వాత పంచగవ్య కానివ్వండి, అగ్నియాస్త్ర, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. నేను వచ్చేసి ఇది ఘనజీవామృతము, ద్రవజీవామృతము అండ్ అలాగే పంచగవ్య, అగ్నియాస్త్ర కూడా తెప్పించుకున్నాను. సో ఇప్పుడు మొదటగా వచ్చేసి నేను అగ్నియాస్త్ర ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. మనం ఏంటి అంటే ఈ అగ్నియాస్త్రాన్ని లీటర్ వాటర్కి వచ్చేసి 30 ml చొప్పున మనం యూజ్ చేయాలండి. 30 ml 1 లీటర్ వాటర్కి చొప్పున యూజ్ చేయాలన్నమాట. నేనేంటి అంటే ఒక 5 లీటర్స్ వాటర్ తీసుకొని ఆ 5 లీటర్స్ వాటర్లో ఇది అగ్నియాస్త్ర అనేది వేసుకుని మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేసుకుంటా అనమాట. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం ఈ అగ్నియాస్త్రాన్ని ఎందుకు యూజ్ చేయాలి, ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం ప్రతి పెస్టిసైడ్, ఏ విధమైన పెస్టిసైడ్ అయినా కానివ్వండి, పేనుబంక కానివ్వండి, మిల్లీబగ్స్ కానివ్వండి, మళ్ళీ ఇవి ఏమంటారు గాజు పురుగులు అంటారు, ఇవి కానివ్వండి, ఏదైనా ఏ విధమైనటువంటి ఫంగస్ కానివ్వండి, ఏ విధమైనటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి, ప్రతి దానికి కూడా ఈ అగ్నియాస్త్ర అనేది అమోఘంగా పనిచేస్తుందండి. దాని పేరులోనే ఉంది అగ్నియాస్త్ర అని చెప్పేసి. అదే విధంగా ఏమవుతుందంటే వాటన్నిటికీ కూడా బాగా మంట వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ మొక్కల జోలికి అనేది రాలేవు. సో మనం ఇదేంటి అంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనం మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, నేను ఇది వచ్చేసి 5 లీటర్స్ క్యాను. ఈ క్యాన్ నిండా వాటర్ని ఇట్లా మెజర్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే 20 లీటర్స్ బకెట్. సో ఈ బకెట్లో మనం 5 లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాము. అండ్ అలాగే ఇది కూడా మనము అగ్నియాస్త్ర కూడా లీటర్కి 30 ml చొప్పున ఇందులో వేసుకుంటున్నాం అన్నమాట. ఇది లీటర్కి 30 ml చొప్పున మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని డైల్యూట్ చేసుకొని, ఎందుకైనా మంచిది మనం వడపట్టుకొని వేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనం స్ప్రే చేసినప్పుడు ఆ స్ప్రేయర్లో అడ్డుపడకుండా ఉంటుందన్నమాట. సో ఆ స్ప్రేయర్లో అడ్డుపడకుండా మనం దీన్ని వడగట్టుకుని వేసుకుని కలుపుకోవాలి. అలా డైల్యూట్ చేసుకున్న తర్వాత మనం మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇది వాడిన తర్వాత రిజల్ట్ అనేది మీరే చూస్తారండి ఎలా ఉంటుందో. ఇవన్నీ వాడిన తర్వాత మనకి ఏంటి అంటే ఫ్రూటింగ్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి, అసలు ఎక్సలెంట్ అండి, విపరీతంగా వస్తాయి అన్నమాట. అంత బాగుంటుంది. ఇంకా ఎలాంటి కెమికల్స్ కానివ్వండి ఎట్లాంటివి మనకి అవసరం లేదు. ఇవి కనుక యూజ్ చేస్తే చాలు. ఇంకోటి ఏంటంటే ఘనజీవామృతం యూజ్ చేసేటప్పుడు ద్రవజీవామృతం అవసరం లేదండి. ద్రవజీవామృతం యూజ్ చేసేటప్పుడు ఘనజీవామృతం అవసరం లేదు. ఏదో ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ ఒక్కటి యూజ్ చేస్తే చాలు. ఇంకా వేరే 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 కెమికల్స్ అని అవన్నీ ఇవన్నీ ఏం అవసరం లేదు. యాక్చువల్లీ ఏంటి అంటే నాకు తెలియక స్టార్టింగ్లో నేను ఈ ఎప్సమ్ సాల్ట్ అని అవన్నీ ఇవన్నీ యూజ్ చేశాను. బట్ ఏంటి అంటే ఆ తర్వాత నాకు అర్థమైంది ఎప్సమ్ సాల్ట్ అవన్నిటికీ కూడా ఏమంటారు కెమికల్స్ అనమాట. మనము బయట నుంచి కెమికల్స్ వద్దనే తెచ్చుకుంటున్నాము, ఇంట్లో పండించుకుంటున్నాము. అలాంటప్పుడు మనం మళ్ళీ కెమికల్స్ తెచ్చి యూజ్ చేసుకొని అంత అనవసరం కదా. సో మనం ఆర్గానిక్గా కావాలి అని ఇంట్లో మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆర్గానిక్గానే పండించుకోవాలి అనే విధంగా నేను కూడా, అలాగే మన వల్ల ఇంకా కొన్ని గోవులు కూడా మనం పోషిస్తున్నట్టుగా అవుతుంది.
సో అందుకని చెప్పి ఈ గోవులకు సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తే మనకు కూడా హెల్త్ ఉంటుంది, అలాగే గోవులకు కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను వీటిలోకి వెళ్తున్నాను అనమాట. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడానికి రెడీ అయ్యాను. అండ్ అలాగే మీరు కూడా మీకు కావాలి అంటే చెప్పాను కదా, నంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే మీకు పైన స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్ తీసుకొని మనోజ్ గారిని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే చూడండి, ఈ విధంగా మనం డైల్యూట్ చేసుకున్న ఈ సొల్యూషన్ అంతా కూడా ఈ అగ్నియాస్త్ర లిక్విడ్ అంతా కూడా మనము మొత్తం అంతా స్ప్రే చేసుకోవాలి. అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవాలండి. ఈ విధంగా మొక్కలన్నిటికీ కూడా పెస్టిసైడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అన్నిటికీ బాగా తడిచేలాగా, ఆకులు పైన కానివ్వండి, ఆకులు కింద కానివ్వండి, బాగా తడిచేలాగా మనం దీనికి అంతా కూడా స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పురుగులకి, ఆ పెస్టిసైడ్స్కి అన్నిటికీ కూడా బాగా మంట వచ్చేస్తుంది. మంట వచ్చేసి అవి అక్కడి నుంచి పారిపోతాయి, మళ్ళీ మన చెట్టు జోలికి రావన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అంతా కూడా బాగా తడిసేయాలండి. మొక్కలన్నీ కూడా బాగా తడిచేలాగా ఇట్లా స్ప్రే చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ మిద్దె తోటకి ఇది చాలా అవసరమని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అదేంటి అంటే మనము పంచగవ్యని మన తోటలో ఎలా యూస్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. బాయ్, టేక్ కేర్.